హాయ్ గైస్, నేనైతే మీకు ఈరోజు వెజ్ పులావ్ చూపిస్తాను. ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇలా అన్ని వెజిటేబుల్స్ మనకు కావాల్సినవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో మనం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అండ్ లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసేసుకొని ఈ ఆనియన్ వేసాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గాక కొంచెం జీడిపప్పు తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని 10 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, సాల్ట్ వేసి అయితే కొంచెం మగ్గించుకోవాలి. ఈలోపు మనం పక్కన ఏం చేయాలంటే రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ నేనైతే 1/2 అవర్ నానబెట్టేస్తాను అనమాట. సో మనకి ఏంటంటే నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్ మనం ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు కదా. సో బాస్మతి రైస్కి ఏంటంటే సో ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటామో అదే గ్లాస్తో 1/4 వేయాలి. నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి 1.5 సరిపోతుంది వాటర్. సో ఫస్ట్ అయితే ఇలా రైస్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఇలా వాటర్ వేసేసి సో ఈ వాటర్లో మనం ఒకసారి ఈ మసాలా, ఈ సాల్ట్ అంతా సరి చేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్కి పట్టాలి కదా మంచిగా. సో మీడియం ఫ్లేమ్లో మనము 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ మనకి ఎంతో మంచిగా వస్తుంది. మీరు ట్రై చేయండి గాయస్. ఇలా వెజ్ పులావ్ మనకు 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి కాంబినేషన్ మేమైతే గోంగూర చట్నీ చేసుకున్నాం.